హలో చిజాస్, శ్రీలంకతో జరిగిన సెకండ్ ఓడిఐ గురించి నేను ఒక్కరిని మాట్లాడితే సరిపోదబ్బా. ఎందుకు అంటే మెల్కల్ తిరిగింది మ్యాచ్. ఏమంటావు సందీప్ భాయ్? ఫుల్. అయితే ముందుగాల టాస్ గెలిచిన శ్రీలంక మేము బ్యాటింగ్ చేస్తామన్నారు. వాళ్ళు చెప్పలే, ఎవరైతే టాస్ వేపిస్తారు కదా, కానీ పేరేం పేరు అన్న, రసన అన్న ఏమన్నారు కదా, మీరు బ్యాటింగ్ తీసుకుంటారా అని అడిగిండు. ఇదేమన్నా మరి కొంచెం ఆలోచించాలి. రైట్, దాన్ని వదిలేద్దాం. సరే, ముందుగా వాళ్ళు బ్యాటింగ్ చేసిండ్రు. వాళ్ళ బ్యాటింగ్ లా ఫస్ట్ వికెట్ తొందర పడ్డది అన్న. ఫస్ట్ బాల్ కరెక్ట్, ఫస్ట్ బాల్ వికెట్ పడ్డది. కానీ తర్వాత మాత్రం మంచి పార్ట్నర్షిప్. ఆ 70 రన్ పార్ట్నర్షిప్ అనేది బాగా నడిచింది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ హర్షదీప్ సింగ్ వాళ్ళు కొంచెం అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ రిథమ్ ఉన్నాడు. సో అతను ఈజీగా ఆడగలిగారు. వెయిట్ చేశారు ఎప్పుడు పడుతుంది ఆ వికెట్ అని. వాషిబాయ్ వచ్చిండి, వాళ్ళిద్దరిని తీసుకుని పోయిండు. అన్న ఇంకొకటి మనం ఆలోచించాలి, స్పిన్నర్లు ఉన్నారు. ఆ వికెట్ చూస్తే నాకే అర్థమైంది ఇది బొంగురా లెక్క తిరుగుతుంది. మరి ఇక్కడ రియాన్ పరాగ్, మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా, రియాన్ పరాగ్ ని ఆడిస్తే మంచిగుండు కదా, మళ్ళా దూబేకే ఎందుకు పోయిండ్లు? లాస్ట్ మ్యాచ్ దుబే బాగా బ్యాటింగ్ చేశాడు. దుబే ఆల్మోస్ట్ గెలిపించేశాడు ఇండియాని. ఓకే, సో దాని వల్ల లేదు, ఇంకొకసారి అతనికి ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు. జస్టిఫైడ్. నాకు దూబే ఉండడంతో ప్రాబ్లం లేదు. ఓకే, కానీ దూబే ఆల్రౌండర్ గా వచ్చినప్పుడు అతను ఆల్రౌండర్ గా ఆడిస్తున్నారా, బ్యాట్స్మెన్ గా ఆడిస్తున్నారా? 2 ఓవర్లు ఇచ్చింది కదా, అది తప్పు. టాక్టికల్ గా దూబే ఇంక్లూజన్ ని జస్టిఫై చేయలేకపోయారు టీమిండియా అండ్ రోహిత్ శర్మ ఈ విషయంలో. ఎందుకంటే ఆయన 2 ఓవర్లు వేసాడు వచ్చి. ఆయన 2 ఓవర్లు వేస్తే చూడడానికి బాగా అనిపించింది. నేను కాదనట్లా, చాలా రోజుల తర్వాత మళ్ళీ బౌలింగ్ వచ్చాడు, వేస్తున్నాడు కరెక్ట్. గానీ ఒక జెన్యూన్ ఆల్రౌండర్ గా మీరు దూబేని టీమ్ లో తీసుకుంటున్నప్పుడు కేవలం 2 ఓవర్లు ఇవ్వడం అనేది టాక్టికల్ ఫ్లా. అది తప్పు జరిగింది. ఇది మరి మన బౌలర్ల తప్పనన్నా లేదా వాళ్ళ బ్యాటర్లను మెచ్చుకోవాలి. ఎందుకంటే డౌన్ ద ఆర్డర్ వచ్చిన వెళ్ళాలగా మళ్ళీ ఒక 39 ఏమో కొట్టిండు, జన్నీతో ఒక 40 రన్లు కొట్టిండు. సో కింద కమిందు మెండిస్ కొట్టిండు, కమిందు మెండిస్ కూడా 40 కొట్టిండు. కాబట్టి 240 మనం అనుకున్నాం 180 కాల్అవుట్ ఫసక్ అనుకోని 240 సేవ్ చేయడం ఏమంటావు? అదే మళ్ళీ లాస్ట్ 10 ఓవర్స్ లో లాస్ట్ 6 ఓవర్స్ 60 కొట్టారు. అవును, అందులో 5 ఓవర్లు పాజీను మియా వేశారు. రైట్, వాళ్ళు చెప్పారు కదా రిథమ్ లో లేకుండా పాజీ అసలు అర్థం కాలేదు ఎట్లా వేయాలో. మియా కూడా సెకండ్ స్పెల్ కి వచ్చినప్పుడు ఆయన కూడా తెలివిలే, రైట్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వికెట్ బాగానే ఉంది, స్లో బాల్ వేయాలా లేకపోతే టాప్ బాల్ వేయాలా అనే తెలివి అనేది ఆయనకి అప్పుడు తట్టలేదు. ఆయనకి అది ప్రాబ్లం అయింది. ఆయనకి అక్కడ నార్మల్ గా సీమ్ బాగుంది, హార్డ్ బాల్ ఉందంటే వేసేస్తుండే, కానీ యార్కర్ వేయలేకపోయాడు. దాంతో లాస్ట్ 6 ఓవర్స్ లో 60 రన్లు పోయినాయి. రైట్, చిచాస్ ముఖ్యంగా వాళ్ళ బ్యాటర్ ని ఎదుక మెచ్చుకోవాలంటే కింద వచ్చిన వాళ్ళు ఆడుతున్నారు. అబ్బా 40 కొడుతున్నారు, 30 కొడుతున్నారు, పార్ట్నర్షిప్ వచ్చింది. సరే, మరి 240 రన్లు కొట్టిండ్రు, దాన్ని చేజ్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. ఎందుకు రోకోలు ఉన్నారు, కేఎల్ ఉన్నారు, వీళ్ళందరూ అనుకున్నాం. స్టార్టింగ్ అదోర్స్ హిట్ మ్యాన్ వచ్చి ఇటు పడితే అటు ఉతుకుతూనే ఉన్నాడు. మళ్ళా 50 అన్న ఆ బౌలర్స్ ని కూడా కొట్టిండు. నాకేంటంటే ఆయన ఆడుతుంటే బౌలర్ ఈ బాలే వేస్తాడు అని ముందే ఆయనకు అర్థమైపోయినట్టు కూర్చున్నాడు. అవును, బాల్ కొంచెం ముందేస్తే స్వీప్, అవును, కొంచెం వెనకేస్తే కట్టు, కరెక్ట్, బాడీ మీదకేస్తే ఫ్లిక్, అంతగా మరీ ముందుకేసంటే స్ట్రైట్. కవర్స్ మీదకి ఒక 6 కొట్టిండు అన్న. అది ఆయన పుల్ షాట్ కాదబ్బా, రోహిత్ శర్మ కవర్స్ మీదకి కొట్టిన 6 కత్తర్ నాకుండే. వాళ్ళ దగ్గర 3 స్పిన్నర్లు ఉన్నారు. అవును, అసలంకన్ పక్కన పెట్టాడు. కరెక్ట్, అఖిల ధనంజయ ఉన్నాడు, వెండర్సే ఉన్నాడు, రైట్. తర్వాత మీకు సరే కమిందు మెండిస్ తీసుకొచ్చారు, ఆ తర్వాత దునీత్ వెల్లాలగే తీసుకొచ్చారు. వెల్లాలగే తర్వాత అఖిల ధనంజయ అండ్ అలాగే వెండర్సే, ఈ 3 టాప్ స్పిన్నర్స్. అవును, వాళ్ళ 3 పడేది వస్తాడు. కరెక్ట్, వెళ్ళిపోను అన్నాడు. అట్లా ఆడాడు. ఫస్ట్ 10 ఓవర్స్ కి మళ్ళా 70+ రన్స్ వచ్చినాయి. ఒక్క వికెట్ కూడా వాళ్ళే 93 రన్స్ దాకా. అండ్ గిల్ కూడా బాగా ఆడాడు. గిల్ లాస్ట్ టైం స్లోగా ఆడాడు, ఈసారి బాగానే ఆడాడు. అవును, మంచి సపోర్ట్ ఇచ్చిండు, ఒక 80 స్ట్రైక్ రేట్ తో మెయింటైన్ చేసిండు. ఆయన కూడా ఒక 30+ రన్స్ కొట్టిండు. ఫస్ట్ వికెట్ 90+ రన్స్ దగ్గర పడ్డ తర్వాత 116 అని నేను కామెంటరీలో సందీప్ అన్నకి చెప్తానే ఉన్నా. అదే 116 దగ్గర ఏమైందన్న? ఏమైంది, చదివింపులు ఇచ్చారు. 116కి 3 అన్నట్టుగా వికెట్లు పడ్డాయి. శుభన్ గిల్ మంచి క్యాచ్, అది కమిందు మెండిస్ చాలా మంచిగా జబర్దస్త్ క్యాచ్ పట్టాడు. దూబేని బాగా ట్రాప్ చేశాడు. ఎందుకంటే దూబే కాలు ముందుకు పెట్టాడంటే పెడుతుండే ఆ బాల్ కి మంచిగా. నువ్వు బాధపడుతున్నావు దూబే అవుట్ అయితే. అంటే బేసిక్లీ అట్లాంటి ప్లేయర్లు దూబే లాంటి వాళ్ళు, రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు నాకు జెన్యూన్ గా ఇష్టమైన ప్లేయర్స్. ఎందుకంటే మల్టిపుల్ స్కిల్స్ ఉన్న ప్లేయర్స్. వాషింగ్టన్ సుందర్ కూడా అదే కోవలోకి వస్తాడు. రైట్, నా ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ వీళ్ళే. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, దూబే, రియాన్ పరాగ్ జెన్యూన్ ఆల్రౌండర్స్ కూడా కాదు వీళ్ళు. మళ్ళీ 2 చేయగలరు. ఆ 2 స్కిల్స్ ఉన్న ప్లేయర్ వీళ్ళు. వాళ్ళు నాకు చాలా ఇష్టం అట్లాంటి ప్లేయర్స్. అందుకే వాళ్ళు అవుట్ అయినప్పుడు కొంచెం దూబే ఏందా ఈ షాట్ అన్నట్టు అనిపించింది నాకు. మళ్ళా 4 వికెట్లు టప్ అని పడిపోయినాయి. 148, 150 దగ్గరను 6 వికెట్లు కోల్పోయినారు. 6 కారు
వండర్ అన్నట్టు వ్యాండర్సే వికెట్లు తీసిండు. 6 వికెట్లు ఒకటే తీసిండు అన్న. ఈ మ్యాచ్ మీద అతని సే అంతా కూడా వ్యాండర్స్ ఏదే ఉండింది. జెఫ్రీ వ్యాండర్సే అతను వచ్చాడు. వరిందు అసరంగాకి ఇంజరీ అయింది, ఆయన హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది కాబట్టి ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఈయన చేయాల్సిన పని చేశాడు. 6 వికెట్లు తీసుకున్నాడు. అండ్ 6 వికెట్లు మీరు చూడండి ఏ వికెట్లు తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నాడు, రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నాడు, శుభ్మన్ గిల్ వికెట్ తీసుకున్నాడు, దుబే వికెట్ తీసుకున్నాడు, కేఎల్ వికెట్ తీసుకున్నాడు, శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసుకున్నాడు. 6 వికెట్లు అందరికందరూ మంచి ప్లేయర్లు స్పిన్ వీళ్ళందరూ సూపర్ ప్లేయర్స్. రోహిత్ శర్మకి ఎత్తుకేదో కొంచెం గాయం ఏదో అయింది, ఇంకా ఆయన ఉండలేకపోయాడు, గట్టి షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు, పక్కన పెట్టాడు. మిగతా వాళ్ళందరూ అవుట్ అయ్యారు. రైట్ అలా గిరీన్ కన్నా ముందు ఒక్కటి నేను మాట్లాడాలన్నా. ఏందది అంటే అందరు మాట్లాడుకుంటారు నాకు తెలుసు. అదే విరాట్ కోహ్లీ వికెట్ ఏది అని అంటే అది ఎల్బిడబ్ల్యూ అయింది. ఎల్బిడబ్ల్యూ అయితే కోహ్లీ పోయి బ్యాట్ కి తాకలే కానీ ప్యాడ్ కి తాకింది, అది మూవ్ అవుతుందా అని అడుగుదామని అడిగిండు. మరి కట్ చేస్తే ఏమైంది అన్న డిఆర్ఎస్ లా ఇన్సైడ్ దాంట్లో. ఓకే మళ్ళీ డిఆర్ఎస్ లో టెక్నాలజీ ఇన్సైడ్ ఎడ్జ్ అని అక్కడ చెప్పిన తర్వాత ఇన్సైడ్ ఎడ్జ్ అయిందనే మనం కూడా అనుకోవాలి. బట్ కోహ్లీ కూడా తెలియలే, బ్యాటర్ కే తెలియలే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మల్టిపుల్ ఇంపాక్ట్స్ వచ్చి బ్యాట్ టు ప్యాడ్ ఒకేసారి తగలడము, బ్యాట్ టు గ్రౌండ్ ఒకేసారి తగిలి బాల్ కూడా అప్పుడే తగలడము, అప్పుడు తెలియకపోవడం వేరు. ఇది క్లియర్ గా కోహ్లీకి తెలవాలి. ఓకే సో ఇది కొంచెం సర్ప్రైజ్ గానే అయింది. కానీ శ్రీలంకకి ఇక్కడ వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే ఆ ఒక అపీల్ కోహ్లీ సర్వైవ్ అయిన తర్వాత ఆయన కొంచెం లో అయిపోయాడు. ఆయన బ్యాటింగ్ కూడా బ్యాట్ మీదకి రాలే. ఇక్కడ 6 వికెట్లు పడ్డాయి. 6 వికెట్లు పడ్డాక అసలు తత్తా ఏమైందంటే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కొట్లాడిల్లు మా బ్రోస్. ఎస్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మస్తు కొట్లాడిల్లు. కానీ ఇక్కడ నాకు ఎందుకో కెప్టెన్సీ, శ్రీలంక కెప్టెన్సీ నాకు నచ్చలేదని. ఎందుకు అంటే 7వ ఓవర్లో కూడా వికెట్ తీసిండు వ్యాండర్సే, కానీ ఆయనను పక్కకు పెట్టిండు. 9 ఓవర్లు కూడా వికెట్ రాలేదు. అంటే బేసిక్లీ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏంటి అంటే ఒకటి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అవును, సరే వీళ్ళు కొంచెం ఆడేస్తారా, లోపల టర్న్ అవుతుంది ఆడేస్తారా అనుకున్నాడు. రెండో పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చరిత్ అసలంక అక్షర్ పటేల్ అవుట్ చేసాడు. ఫస్ట్ చేశాడు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నాడు, జెన్యూన్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, అఖిల ధనంజయ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా తీసుకొద్దాం, వికెట్లు పట్టే వీళ్ళు కొంచెం స్లోగా ఆడుతూ ఉన్నారు, వీళ్ళకి కూడా వికెట్లు పడచ్చని ఆలోచనతో వెళ్ళాడు. ఒక్కొక్క ఓవర్ వ్యాండర్ షేక్ ఇచ్చుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. రైట్, కానీ ఆయన ఆలోచన అట్లా ఉంది. ఇక మనం చేసేది ఏం లేదు. వర్కౌట్ కూడా లాస్ట్ ఆయన వికెట్లు తీసాడు, ఆయనే తీసిండు. మొత్తానికి అయితే అక్కడ జర్రంతా ఆశ పుట్టించిండు మనోళ్ళు. కానీ ఆఖరికి ఇక సిరాజ్ మియా, కుల్దీప్ వీళ్ళందరూ జరసేపు కొట్లాడిన్లు. కానీ మ్యాచ్ మాత్రం శ్రీలంకది. సో సిరీస్ ఇప్పుడు ఇండియా గెలవలేదు. ఎందుకు గెలవలేదు అని అంటే ఆల్రెడీ ఒకటి డ్రా అయిపోయింది, శ్రీలంక ఒకటి గెలిచి. అయితే ఇక్కడ ఏంది, సిరీస్ డ్రా అన్న చేసుకోవాలి, లేదంటే సమర్పయామి. ఏమంటావు అన్న? సమర్పయామి అవ్వదులే. ఎందుకంటే కొన్నిసార్లు ఓటమి మనకి మంచిగా చేస్తుంది. అవును, దానికి రీజన్స్ కూడా చెప్తా. ఇప్పుడు ఇండియా టఫర్ కాల్స్ తీసుకుంటారు. అవును, ఎవరు ఉండాలి టీంలో, ఏంది పరిస్థితి, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, అండ్ మిడిల్ ఆర్డర్ మరీ అంత రెస్పెక్ట్ ఇచ్చి ఆడేయాలా, మరీ అంత టెంటేటివ్ గా ఆడాలా. ఎక్కడో ఒక రోహిత్ శర్మ అంత రిస్క్ తీసుకుని ఆడుతున్నాడు, అసలు రిస్క్ తీసుకుని ఆడే ప్లేయర్ కూడా తీసుకురావాలి. రియాన్ పరాగ్ తీసుకొని రావాలి, రిషబ్ పంత్ తీసుకొని రావాలి. కొంచెం రిస్క్ తీసుకునే ప్లేయర్స్ రావాలి. మీకు లోవర్ డౌన్ ది ఆర్డర్ కాంట్రిబ్యూషన్ మీకు అక్షర్ నుంచి, సుందర్ నుంచి కూడా బాగానే ఉంది. వాళ్ళు 7 and 8 లో ఆడాలి. అక్షర్ పటేల్ మీరు ముందు పంపించే ఆలోచన పెట్టుకుంటే ముందు ప్లాన్ చేసుకుని వెళ్ళొద్దు. అటు పంపించి ఇటు పంపించి శ్రేయస్సాన్ని కింద పంపించి కాకుండా ఇట్లాంటి పనులు చేయాలి. బ్యాలెన్స్ తీసుకొని రావడానికి ప్రాబబ్లీ మీ కెన్ గెట్ ఇన్ రిషబ్ పంత్. మీకు 2 down లో అతను లెఫ్ట్ హ్యాండర్ గా వస్తాడు. తర్వాత రియాన్ పరాగ్ నంబర్ 6 లో వస్తాడు, ఎందుకంటే నంబర్ 5 లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు. రియాన్ పరాగ్ బౌలింగ్ కూడా వేస్తాడు, వాళ్ళు తీసుకొస్తారు. ఇటువంటి కొన్ని టఫర్ కాల్స్ జరుగుతాయి. ప్రాబబ్లీ హర్షదీప్ కొంచెం రిధమ్ అప్సెట్ ఉన్నాడు కాబట్టి హర్షిత్ రాణా లాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు లాస్ట్ మ్యాచ్ కాబట్టి. ఎట్లా పోతే పోయిన సిరీస్ అనుకుంటారు. బయలేటరల్ సిరీస్ అనేది ఎట్లా అంటే పోతే పోయింది. పాయింట్స్ వస్తే చాలు మనకి అన్నట్టు ఉంటుంది. అది ఎట్లా వస్తే దాంట్లో కంగారు. నంబర్ 1 స్క్వాడ్ మనం, నంబర్ 1 స్క్వాడ్ కాబట్టి మనకి ఎట్లాగో పాయింట్లు ఉన్నాయి, మనకి సైకిల్ లో పాయింట్లు వచ్చేస్తాయి. అవును, సో ఈ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే కనుక టీం అంతా కూడా పర్ఫెక్ట్ గా ఆ ప్లాన్ అనేది వస్తుంది. ఓకే, సో ఓటమి కొన్నిసార్లు మంచిది. ఓకే, గది చిచ్చాసు ఏంటంటే ఇండియా ఓడిపోయింది, కానీ శ్రీలంక ఓడిపించిందని నేను చెప్తా. మనోళ్ళు కాదు తప్పు చేసింది, వాళ్ళ బౌలర్ మంచిగా చేసాడు. మొత్తానికి మనోళ్ళు అదే తప్పు అంటున్నా. మనోళ్ళదే తప్పు ఉంది. బౌలింగ్ లో మనోళ్ళు తప్పు చేశారు, బ్యాటింగ్ లో కూడా కొంచెం టెంటేటివ్ గా ఆడారు. వాళ్ళు బాగా చేశారు, నేను కాదనట్లా. ఎక్కడ కూడా వాళ్ళు బాగా చేయలేదు అనట్లేదు. మనోళ్ళు కూడా కొంచెం సరే. మరి అన్నేమో మనోళ్ళదే తప్పు అంటారు, నేనేమో వాళ్ళు మంచిగా ఆడినట్టు. మీరేమంటారు జర కామెంట్ చేయండి. నేను మీ తెలంగాణ పిల్లగానబ్బా. 3 నిమిషాలు ముచ్చట, నాకు 10 నిమిషాలు ముచ్చట. జర ఇది ఓడియాయి కదా, అందుకే 10 నిమిషాలు మాట్లాడుతున్నాను. సరే, మరి ఇంకొక వీడియోలో కలుసుకుందాం అన్నా. థ్యాంక్ యూ సో మచ్. రైట్.